హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఇప్పుడు నేను మన విజయవాడ ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ రావర్పాడు ఏరియాలో ఉన్నానండి. ఈ వీడియోలో మనకి స్టాండర్లోన్ 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి. ఈ వీడియోలో అయితే ఈ ప్రాపర్టీని చూపిస్తున్నానండి. ముందుగా వీళ్ళు లిఫ్ట్ ఇక్కడ ఇచ్చారండి. మనకి లిఫ్ట్ అయితే ఈ పొజిషన్లో ఇచ్చారు. లిఫ్ట్ వర్క్ అది జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడైతే లిఫ్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం స్టెప్స్, స్టేర్ కేస్ అంతా కూడా ఇక్కడ ఇలా ప్రొవైడ్ చేశారు. గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు, ఎస్ఎస్ రైలింగ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి ఫ్లాట్కి ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా అండి. అలాగే సీలింగ్ వర్క్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. WPVC మెటీరియల్ యూస్ చేసి చేయించారు సీలింగ్ వర్క్. ఇంకా ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి ఇదిగోండి సింహద్వారం ఇక్కడ వచ్చింది. ఇలాగా కంప్లీట్ టేక్వుడ్ యూస్ చేసి చేయించిన సింహద్వారం. పక్కన కూడా విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా టేక్వుడ్ యూస్ చేసి చేయించిందే. మంచి డిజైన్ చేసి చేయించారు. ఇంకా లోపలికి వెళ్దాం, ఒకసారి లోపల చూద్దాము. ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు చూపిస్తుందంతా కూడా లివింగ్ ఏరియా అండి. ఇది కంప్లీట్ లివింగ్ ఏరియా వస్తుంది. సీలింగ్ వర్క్ అంతా కూడా చూడొచ్చు మీరు. వీళ్ళు టైల్స్ కూడా 4x2 వర్టిఫైడ్ టైల్స్ యూస్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఎల్ షేప్ సోఫా వేసుకోవచ్చు. అలాగే టీవీ యూనిట్ కూడా చూడండి ఫ్రెండ్స్. మంచి టీవీ యూనిట్, వెనకాల LED డ్రాప్లెట్ అంతా ప్రొవైడ్ చేసి మంచి డిస్ప్లే యూనిట్ ఒకటి ఇచ్చారు. సో మనం ఏదైనా కావాలంటే అక్కడ పెట్టుకోవడానికి. అలాగే కింద కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అంతా ప్రొవైడ్ చేశారండి. ఇల్లు మనకి విత్ వుడ్ వర్క్, వితౌట్ వుడ్ వర్క్ 2 రకాలుగా అమ్ముతున్నారు. సో విత్ వుడ్ వర్క్, వితౌట్ వుడ్ వర్క్ అనేది మాట్లాడుకోవచ్చు. సో నెక్స్ట్ ఒకసారి లోపల చూద్దామండి. ఇంకా ఇప్పుడు ముందుగా అయితే మీకు డైనింగ్ స్పేస్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా మీరు చూసేది ఏదైతే ఉందో ఇదంతా డైనింగ్ స్పేస్ వస్తుంది. అక్కడ క్రాకరీ నెట్, అలాగే అక్కడ హ్యాండ్ వాష్ అది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక్కసారి కిచెన్ చూద్దాము. కిచెన్ కంటే ముందు ఒక్కసారి మనం పూజ గదిని చూద్దామండి. ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్కి ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నదంతా ఒకసారి చూపిస్తున్నాను. చూడండి అండి, పూజ గది అయితే చాలా చక్కగా డిజైన్ చేయించుకున్నారు. లోపలంతా కూడా మంచి డిజైన్ చేసి చేయించుకున్నారు పూజ గదిని. నెక్స్ట్ అయితే కిచెన్ చూద్దాం ఒకసారి. మీకైతే కిచెన్ చూపిస్తున్నాను. సెమీ మోడ్యులర్ కిచెన్ ఇచ్చారు. స్పేస్ అంతా సఫిషియెంట్ స్పేస్ ప్రొవైడ్ చేశారంటే స్టోరేజ్ అంతా కూడా పైన కానీ మొత్తం కబోర్డ్స్ అయితే చేయించుకోవడం జరిగింది ఇల్లు. ఇది కూడా మీరు చూడవచ్చు. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేప్పటికి మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చింది. ఇక్కడ చిమ్నీ అది పెట్టుకోవడానికి వాల్ టైల్స్ అవి కూడా ఇచ్చేశారు. ప్లగిన్ పాయింట్స్ కూడా సఫిషియెంట్ ప్లగిన్ పాయింట్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి వాష్ ఏరియా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేప్పటికి మనకు వాష్ ఏరియా వచ్చింది. ఇదంతా కూడా వాష్ ఏరియానే. మనం అటెన్సిల్స్, వాషింగ్ మిషన్ అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ముందైతే ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చిందండి. ఈ వార్డ్రోబ్స్ అయితే వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేశారు. స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. మనం బేరు అది పెట్టుకోవడానికి కానీ ఏదైనా వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేశారు. పైన హైడ్రాలిక్ డోర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ టీవీ యూనిట్ కూడా చూడొచ్చండి. ఇక్కడ ఒక టీవీ యూనిట్ ఇచ్చారు. ఇదంతా కూడా ఈ డిజైన్ అనేది ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు చేయించుకున్నదండి. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు చేయించుకున్నారు. అలాగే మనకు కావాలంటే మనకు నచ్చినట్టు మనకు చేయించి పెడతారండి. సో వాష్రూమ్ అయితే ఇప్పుడు ఈ బెడ్రూమ్కి ఇక్కడ వచ్చింది. ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ కూడా చూడొచ్చు వాల్ టైల్స్ అనేవి పై వరకు ఫిట్ చేసి ఉంచారు. ఇంకా శానిటరీ ఫిట్టింగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. గుమ్మాలు కూడా గ్రానైట్ గుమ్మాలు ఇచ్చేశారు. నెక్స్ట్ ఒకసారి సెకండ్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చానండి. ఇదైతే కిడ్స్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో కూడా వాటర్ స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ బెడ్రూమ్కి వచ్చే వాటికి బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. అలాగే ఒక బాల్కనీ వచ్చింది, అది కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది బాల్కనీ అండి. ఇది రోడ్ సైడ్ వస్తుంది. ఈ బాల్కనీ అయితే చెప్పే కదండి బిల్డింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అని. సో ఇక్కడ కూడా సీలింగ్ వర్క్ చూడొచ్చు. WPVC మెటీరియల్ యూస్ చేసి చేయించిన సీలింగ్ ఇది. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించేదంతా కూడా థర్డ్ బెడ్రూమ్ అండి.
ప్రతి చోట సీలింగ్ డిఫరెంట్గా చేయించుకున్నారండి. ఇక్కడ కూడా వార్డ్రోబ్స్ అయితే స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి 3rd బెడ్రూమ్కి. 3 బెడ్రూమ్కి 3 అటాచ్డ్ బాత్రూమ్లు వచ్చేసినాయి. చూసారు కదండి, చక్కటి 3 BHK స్టాండ్ అలోన్ ఫ్లాట్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్, మొత్తం 4 ఫ్లోర్స్ అండి. సో దీంట్లో ఈ ఫ్లాట్ అయితే అమ్ముడుపోయింది. ఇంకా దీని కొలతలు వచ్చేపాటికి టోటల్ 1900 SFT వస్తుంది. ప్లింత్ అయితే 1634 SFT వస్తుంది. యూడిఎస్ అయితే 52 స్క్వేర్ యార్డ్స్. ప్రైస్ అయితే వితౌట్ కబోర్డ్ వర్క్స్ 90 lakhs చెప్తున్నారండి. కబోర్డ్ వర్క్స్ కావాలంటే మన టేస్ట్ తగ్గట్టు దాన్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. సో అది మనం మాట్లాడుకొని చేయించుకోవచ్చు. ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఇలా చేద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. మీకోసం మంచి ప్రాపర్టీస్ అయితే మీరు సొంతం చేసుకునే ప్రయత్నం మేము చేస్తున్నాము. అలాగే మా మార్కెటింగ్ కమిషన్ గురించి కూడా మీరు మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.